ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. పద్మావతి అమ్మవారి యొక్క ఆలయం చెన్నై నగరంలో నెలకొని ఉన్నటువంటి జిఎన్ చెట్టి స్ట్రీట్లో అమ్మవారి యొక్క దేవాలయములో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఈరోజు గజవాహన సేవను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. అదుగో అమ్మవారు ఊరేగుతూ సమస్తమైనటువంటి భక్తకోటిని కూడా అనుగ్రహించేటటువంటి తీరును మనం గమనిస్తున్నాం. అమ్మవారి యొక్క గజవాహన శోభ అనేటువంటిది ఈరోజు మనం అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రులు కావాలండి. గజము అంటే ఐశ్వర్యానికి ప్రతీక, వైభవం కూడా. అమ్మవారిని గజవాహనము అనంటే స్వామివారికి ఎలాగైతే గరుడ వాహనం ఎంత ఇష్టమో అమ్మవారికి గజవాహనం అంటే అంతే ఇష్టం. అమ్మను మనం సేవిస్తే అనేక రకాలుగా కూడా భక్తుల్ని అనుగ్రహించేటటువంటి కల్పవల్లి. ఎందుకంటే మదాతిరేకంతో కూడినటువంటి అహంకారానికి ఏనుగు ప్రతీక అని చెప్తారు. మరి అలాగే అనంత ఐశ్వర్యం, అనన్య సామాన్యమైనటువంటి వైభవం కైవశమై ఉన్నాయని మదాతిరేక సంభరితమైనటువంటి మనోవికారాలన్నీ కూడా జయింపగలిగినటువంటి ఏ శక్తి తాను ప్రసాదింపగలని నిరూపిస్తున్నటువంటి పద్మావతి అమ్మవారిని చూడండి, గజవాహనంపై ఊరేగిస్తూ ఉన్నారు. అమ్మవారికి నీరాజనానికి కూడా సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారిని మనం సేవిస్తే సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి జగన్మాత ఎవరు అని అంటే అదుగో పద్మావతీదేవి. గొప్పగా టీ నగర్లో ఉన్నటువంటి జిఎన్ చెట్టి వీధిలో పద్మావతి ఆలయాన్ని కూడా నిర్మింపటానికి ఆనాడు టీటీడీకి భక్తులు 34 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు. ఆ దాతల కోరిక మేరకు అత్యంత వైభవంగా నిర్మింపబడినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క ఆలయాన్ని చెన్నై నగర వాసులే కాకుండా అనేకులు చెన్నై నగరానికి వెళ్ళిన వారంతా కూడా అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారండి. అంత గొప్పగా ఇప్పుడు జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో గజవరమధిరూఢ శంఖచక్రాజి శార్ంగ యమిత నిశశాస్త్రాత్ ఓద్భట శాస్త్రవేషు సుమధురధరః సేనాశ్రితాన్ హర్షయంతి రిపునివహ నిరాసం వీరలక్ష్మీర్విధత్తాం. గజవాహనానిపై ఊరేగుతున్నటువంటి వీరలక్ష్మీమూర్తి అయినటువంటి పద్మావతి అమ్మవారు ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అభయప్రదాతండి. శత్రునాశనం చేసి చిరునవ్వులు చిందించేటటువంటి అధరాలతో కరుణా కటాక్షలతో కూడా బిడ్డలైనటువంటి వారందరినీ, దాసులందరినీ కూడా అమ్మవారు రక్షిస్తుంది. అంటే మనం అనేకమైనటువంటి అలంకారాలు మనం చూస్తున్నాం, అనేకములైనటువంటి వాహన సేవలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాలు ఎప్పుడూ కూడా మొట్టమొదటిగా విష్ణు సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారు అంటే సేనాపతి పూజతో కూడా ప్రారంభమవుతుంది. మరి కేవలం చినశేష వాహనము, అలాగే హంసవాహనము, ముత్యపందిరి వాహనము, సింహవాహనము, మరి కల్పవృక్ష వాహనము, హనుమద్వాహనము, విశేషములైనటువంటి ఇదిగో ఈ గజవాహనం. ఈ వాహనాన్ని మనం సందర్శనం చేస్తే అమ్మవారు ఎప్పుడూ కూడా సకలములైనటువంటి
చిరునవ్వులు చిందించేటటువంటి ఆ అమ్మ యొక్క శోభను మనం చూస్తున్నాం. వ్యూహలక్ష్మిగా, వీరలక్ష్మిగా అమ్మవారు సకలములైనటువంటి నామాలన్నీ కూడా ఆ నామాలతో మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఆనాడు బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు నామావళి అని చెప్పి. ఏవం చతుర్వింశతి నామభిః బిల్వపత్రైః లక్ష్మ్యర్చనం కుర్యాత్ తేన సర్వాభీష్టసిద్ధిర్భవతి. మనం కేవలం తిరుసుకునూరు క్షేత్రములో పద్మావతి అమ్మవారి యొక్క దేవాలయంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవ శోభను చూస్తూ ఉంటాం. మరి మన భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా అమ్మవారి యొక్క ఆలయాలు ఘనంగా అనేక వేడుకలు జరుగుతూ ఉంటాయి. మరి ఇంతగా టీ నగర్లో ఉన్నటువంటి ఇక్కడ చిట్టి వీధిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయంలో గజవాహన శోభను మనం చూస్తూ ఉంటే అమ్మవారికి శ్రీ అనేటువంటి నామంతో కూడా శుభము, సంపద, ఐశ్వర్యము, ఉదయము, సూర్యకాంతి, బిల్వవృక్షము ఇలా అనేకములైనటువంటి అర్థాలున్నాయన్నమాట. అదిగో చూడండి, అమ్మవారికి సకలములైనటువంటి ఆభరణాల యొక్క శోభ అనేటువంటిది ఎలా ఉందో, ఆ అమ్మ యొక్క అనుగ్రహ బలము, శుభ పరంపరలు కూడా అనుగ్రహింపజేసేటటువంటి తత్వం. అమ్మవారిని అనేకములైనటువంటి నామాలతో కూడా మనం స్తుతిస్తూ ఉంటాం. ఎందుకంటే సకల లోకాలకు కూడా మాతృమూర్తి ఆ తల్లి. బ్రహ్మ తేజస్సంపన్నురాలు, చిరునవ్వులొలికించేటటువంటి ప్రశాంత ముఖవర్చస్సు, బ్రహ్మోత్సవ శోభ చూడండి. పద్మావతి అమ్మవారి యొక్క ఈ దేవాలయములో సకలములైనటువంటి అలంకరణలు ఎంతగానో శోభిల్లుతూ కనువిందు చేస్తూ ఉన్నాయో ఒక్కసారిగా అక్కడికి విచ్చేసినటువంటి భక్తకోటిని అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి ఆ తల్లి పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు కూడా మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రియురాలు ఎవరు అని చెప్పి అంటే అనేక సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లేపనం చేసుకుని అదుగో చూడండి సకలాభరణ భూషితురాలు ఆవిడ. వేద విద్యా స్వరూపిణి అమ్మవారిని మనం దర్శిస్తే పద్మహస్తగా దర్శనమిస్తూ ఉంది చూడండి. అంటే దయామృత వీక్షణాలు అనుగ్రహించేటటువంటి ఆ తల్లి దయాదృష్టి ఎవరి మీదైతే ప్రవహిస్తుందో వారంతా కూడా గొప్ప పదవులైనటువంటి బ్రహ్మ ఇంద్రాది పదవులన్నీ కూడా పొందుతారట. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడ, పాలజల నిధిలోని పసనైన మీగడ, పాలజల నిధిలోని పసనైన మీగడ, మేలిమి తామెరలోని మిన్సువాసన, పాలజల నిధిలోని
వాసనైన మీగడ మేలిమి తామెరలోని మించు వాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవౌమా ఏలేవు లోకములు మమ్మేలవౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవు కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండని తోడు నీడై అందిన గోవిందునికి అండని తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవౌమా అమ్మా ఉండానవు మా ఇంటనే ఉండవౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరి
వెలసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థకామమోక్షాణం ఆకరాస్తే భవంతి వై ప్రాప్య స్నానం కరిష్యంతి మాం స్తుత్వా విష్ణువల్లభాం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. అమ్మవారి యొక్క వాహన శోభ చూడండి. గజవాహనంపై ఊరేగుతూ అమ్మవారు టీనగర్ చెన్నైలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కుంభాభిషేకాన్ని కూడా నిర్వర్తించినటువంటి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా బ్రహ్మోత్సవాలు అనేటువంటి నిర్వర్తిస్తూ ఉంటారు. అమ్మవారు ఒక మాట చెప్పారట, భూలోకంలో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో నన్ను అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అని చెప్పి వరాహ పురాణంలో చెప్పబడింది. అంటే మానవులంతా కూడా ధర్మార్థకామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలని పొందుతారట. ఎవరైతే అమ్మవారిని స్తుతించినటువంటి మనుష్యులకి అందరికీ కూడా ఐశ్వర్యము, దీర్ఘాయువు, విద్య, తేజస్సు, పుత్ర సంతానాదులు పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పారు. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. అమ్మను ఇలా బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క వాహనంపై ఊరేగుతూ సకలములైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సకలములైనటువంటి అందరినీ కూడా ఆశీర్వదించేటటువంటి మాత జగన్మాత అమ్మ యొక్క స్వరూపం చూడండి. అమ్మ అంటే అంతులేనిది, ఆధారభూతమైనది, సకల లోకాల్ని కూడా భరించేటటువంటి తల్లి. అంటే వరాహ పురాణం, పద్మపురాణం, భవిష్యోత్తమ పురాణంలో కూడా సకలములైనటువంటి అమ్మవారి యొక్క విషయాలన్నీ కూడా ప్రస్తావించబడ్డాయి. మనం ఎంత గొప్పగా వాహన సేవల్లో మనం చూస్తున్నాం చినశేష వాహనం నుంచి కూడా. మరి ఈ గజవాహనము కేవలం ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్తారు. అంటే గజము మనం చూస్తాం మామూలుగా చతురంగ బలాల్లో కూడా గజబలం అంటారు. మరి అలాగే పాదబలం, అలాగే అశ్వబలం, అలాగే రథబలం అని చెప్పి మరి గజబలానికి గజము అనేటువంటిది కూడా ఐశ్వర్యానికి ప్రతీక అయితే, మరి దేవేంద్రుడు కూడా ఐరావతాన్ని అధిరోహిస్తాడు, అది కూడా గజమే. మరి అలాగే సకల లోకాల్ని కూడా పాలించేటటువంటి ఈ తల్లి కూడా మరి గజవాహనంపై ఊరేగుతూ చూడండి వీరలక్ష్మీమూర్తిగా దర్శనమించేటటువంటి ఆ అమ్మవారు మరి సకలములైనటువంటి దయార్ద్ర స్వరూపిణి, అనంత కరుణాంతరంగా మరి కేవలం తన దగ్గరికి ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో అమ్మవారు ఆ కోరికలన్నిటినీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుందట. భగవత్ తత్వం ఎలా ఉంటుంది అనంటే భగవంతుడు, భగవతి అని చెప్పి అమ్మవారికి అనేకములైనటువంటి నామాల్లో కూడా కేవలం బ్రహ్మమాత్రే నమః అని చెప్పి అమ్మవారిని మనం స్తుతిస్తాం. చూడండి అందరూ కూడా అమ్మవారి యొక్క ఈ వాహన శోభలో మేము కూడా తరించి అమ్మవారి వాహనాన్ని మేము కూడా మోసి ఈ వాహన సేవలో పాలు పంచుకుందాము అని చెప్పి భక్తులంతా అక్కడ ఉన్నవారంతా కూడా అమ్మవారి యొక్క వాహన సేవలో తమ యొక్క సేవను వినియోగించుకుంటూ ఉన్నారు. బ్రహ్మ విష్ణుదేవుని నాభికమల నుంచి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవుడికి కూడా కుమారుడవుతాడట. అందుకే బ్రహ్మకు కూడా మాతృస్థానం వహిస్తూ ఉన్నదన్నమాట అమ్మ. పద్మము అనేటువంటిది తామర పువ్వు నిధి విశేషం కాబట్టి మరి ఏవైతే తామరల వంటి కన్నులు కలిగినటువంటి సౌందర్యమూర్తి ఎవరు అని చెప్పి అంటే అమ్మవారిని మనం స్తుతిస్తాం. మరి పద్మకాంతి అమ్మను చూస్తాం, విద్యాస్వరూపిణి కాబట్టి మరి క్షీరసాగర మథన సమయంలో సాగరం నుండి ఉద్భవించినటువంటి తేజోమూర్తి ఎవరు అని చెప్పి అంటే ఇదిగో శ్రీనివాసుని తపఫలంగా పద్మ సరస్సు నుండి ఆవిర్భవించినటువంటి ఈ తల్లి. ఎలాగైతే అమ్మవారిని మంత్రాలన్నీ కూడా మనం స్తుతిస్తామో కేవలం రాజ్యాలు పోగొట్టుకున్నటువంటి రాజులు కూడా
అమ్మవారిని సేవించి వారి యొక్క రాజ్యలక్ష్మిని కూడా తిరిగి పొందగలిగారట. స్వామి యొక్క దేవాలయాన్ని కూడా తలపించే విధంగా ఈ టీ నగర్ చెన్నైలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవ శోభ చూడండి. ఎంత గొప్పగా అమ్మవారు సకలములైనటువంటి నిరంతరం కూడా విష్ణుదేవుని యొక్క వక్షస్థలములోనే ఉంటుంది. అంటే ఎంత గొప్పగా అమ్మను మనం సేవిస్తూ ఉంటే అంత గొప్పగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎక్కడా మనం చూస్తున్న అనేకములైనటువంటి స్వామివారి యొక్క దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అమ్మవారి యొక్క ఆలయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి కేవలం ఆ ఆలయం యొక్క శోభను కూడా చూడండి, స్వామి యొక్క తిరునామాలు. మరి అక్కడ ఉన్నటువంటి ఇరువైపులా కూడా గజరూపాలు కలిగినటువంటి ఆ లక్ష్మీ మహాలక్ష్మి యొక్క ఆ స్వరూపాన్ని చూడండి. ఈనాడు ఏదైతే వాహన సేవలో అమ్మను మనం సేవిస్తూ ఉన్నామో ఆ సౌందర్యపు రాశి ఈరోజు మనకు కనువిందు చేస్తూ ఉంది. నిత్య కళ్యాణమూర్తిగా కూడా అమ్మవారు జగత్తునంతా కూడా రక్షించేటటువంటి దేవదేవిగా కూడా మనం చెప్తాం. అసలు లక్ష్మ అనేటువంటిది పదానికి సంస్కృతంలో ఏమంటారు అనంటే సంపద. ఆ లక్ష్మ సంపద ఐశ్వర్యాన్ని ఆ అమ్మవారు అందరికీ అనుగ్రహిస్తుంది. కాబట్టే ఆ లక్ష్మీ దర్శనం కోసం, లక్ష్మీ లాలన కోసం మరి నిరీక్షించటము అనేటువంటిది, అంటే సాక్షాత్తు శ్రీనివాస ప్రభువే లక్ష్మీ మంత్రాన్ని కూడా జపిస్తూ లక్ష్మీని 1000 బంగారు కమలాలతో అర్చిస్తూ మితాహారముతో పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ పద్మ సరస్సు వద్ద సూర్య సన్నిధిలో 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్షను వహించాడండి. మరి ఆ కఠోర దీక్ష నిమగ్నమై ఉన్నటువంటి ఆ విష్ణుదేవుని సామాన్య రాజకుమారునిగా భావించి దేవేంద్రుడు కూడా తపోవిగ్రహం గావింపదలిచాడు. మరి స్వామి తత్వం మనకు తెలుసు, ఆయన సత్వతేజోనిధి అండి. అమ్మవారి యొక్క ఆలయ రాజగోపురాన్ని కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం. విద్యుత్ దీపాలంకరణలతో సకలములైనటువంటి అలంకరణ శోభతో కూడా ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి పద్మావతి అమ్మవారి యొక్క ఆలయం. అంటే సత్వతేజోనిధి మహావిష్ణువు కాబట్టి మరి 12 సంవత్సరాలు ఆయన మహావిష్ణువు తపస్సు చేసి మరి కేవలం మహాతేజోరూపిణి శ్రీలక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ పద్మ సరస్సు నుండి లేచి వచ్చిందండి. తన మెడలో అదిగో చూడండి అలంకరించుకొని ఉన్నటువంటి ఎర్ర కలువ పూలదండ శ్రీమన్నారాయణుని యొక్క మెడలో అలంకరించిందండి. తన స్వామిని మనసారా కౌగిలించుకొని తన స్వస్థానమైనటువంటి మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని కూడా అలంకరించింది. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని స్తోత్రం చేశారట. ఓం నమ శ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. గొప్పగా పద్మకాంతి పద్మం వికసించటానికి కారణమేంటి అని అంటే సూర్యకాంతి అని చెప్తారు. అంటే సూర్యమండలములో శ్రీమన్నారాయణుడు సకల అలంకారభూషితుడై ఉంటాడు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయండి. మరి ఆ కాంతులన్నీ కూడా తన మహాసౌందర్యములో సంతరించుకున్నటువంటి తేజస్వరూపిణి ఎవరు అని చెప్పి అంటే అదుగో మన పద్మావతి అమ్మవారు. సౌందర్య రసాధిదేవతలైనటువంటి దేవతామూర్తుల్ని కానీ మరి కావ్య నాయికామణుల్ని కానీ వర్ణించేటటువంటి సందర్భాల్లో మహాకవులంతా కూడా అమ్మవారిని స్తుతించేటప్పుడు స్తోత్రం చేసేటప్పుడు అదిగో చూడండి అమ్మవారి యొక్క గజవాహనము అనేటువంటిది శోభ ఏ విధంగా ఉన్నదో. నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. నేడు గజవాహనం వచ్చెను అలమేలు మంగ
వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ చేది విడీలు పూని బంగారు చేది విడీలు పూని శృంగారవతులు వేవేలో రాగా బంగారు చేది విడీలు పూని శృంగారవతులు వేవేలో రాగా రంగైన విల్జామరలు వీవా రంగైన విల్జామరలు వీవా మాంగళ్యలీల సొంపగు జవరాలు మాంగళ్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ పలుకుల తేనియలోలుకా పలుకుల తేనియలోలుకా చెంత చిలుకలు కలకల పలుకా పలుకుల తేనియలోలుకా చెంత చిలుకలు కలకల పలుకా ప్రబల గెలుపు పావలు ముద్దుగులుక మీటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగ ప్రబల గెలుపు పావలు ముద్దుగులుక మీటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ రంభాది సతులెల్ల చేరి రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా నటనారంభములను మేలు కోరి నటనారంభములను మేలు కోరి కొలువ అంభోజాక్షుడవు వెంకటేశునొయ్యారి అంభోజాక్షుడవు వెంకటేశునొయ్యారి వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ